మన మిరపేతలకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఫార్మర్ అయినటువంటి ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఈ ఫార్మర్ వేసినటువంటి వెరైటీ గురించి తెలుసుకుందాము. ఎస్పెషల్లీ ముందేంటంటే రాబోయే సంవత్సరం 25, 26కి టాప్ 10 వెరైటీలు అంటే 30 ప్లస్ ఉండే వెరైటీలు మాత్రమే మేము పరిచయం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి 5, 10, 15 లోపు మాత్రమే ఉన్నవి. అందులో ఎస్పెషల్లీ తేజాలు. దీనికి గల కారణం ఏందంటే మంచి వెరైటీలు ఎంచుకోకపోవటం మేజర్ కారణం. టాలరెన్స్ అని చెప్పినా గాని 600కు, 500కు, 100కు, 200కు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. కొంతమంది బ్లాక్‌లో కూడా కొన్నవాళ్ళున్నారు. సో, వీళ్ళలో చాలామంది 15 క్వింటాల్ లోపే ఉన్నారు. సో, 15 క్వింటాల్ ఉండి ఇప్పుడు 15,000 ఉంటే అంతంత మాత్రమేనండి. కానీ రైతు ఖచ్చితంగా నెక్స్ట్ యేసుకునే ప్రతి రైతు ఖచ్చితంగా 30 క్వింటాల్ పైబడి ఉండే రైతులు అట్లా ఉండాలని చూస్తున్న మీరు ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్లాన్ చేసుకోవాలని మనం ఇంత దూరం వచ్చాము. అన్నీ కవర్ చేస్తా వస్తున్నాము. ప్రతి కంపెనీ నుంచి ఏదేది బాగుంది, ఏది 30 ప్లస్‌లు ఉన్నాయనేది. వాటిలో మొట్టమొదటిగా మనం లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి జమీందార్ జాక్‌పాట్, విజయ్ బయోటెక్ నుంచి వాటిలో అన్నీ చూసుకున్న ఎక్కడ చూసుకున్నా యావరేజ్‌గా వదిలేసిపోయినా గాని 25 క్వింటాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ చేస్తే 30, 35 వరకు ఉన్నాయి. సో, మరి 30 దాటినటువంటి రైతుల్లో మొట్టమొదటిగా మనకి మన మా అడ్రెస్ కూడా రైతు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన పేరు సార్? మీ పేరు? ఎర్రంరెడ్డి నాగేశ్వరరెడ్డి. ఎర్రంరెడ్డి నాగేశ్వరరెడ్డి గారు. మన గ్రామం సార్? జమలాపురం మాది. జమలాపురం. మండలం సార్? ఇరుపాల మండలం. ఇరుపాల మండలం. జిల్లా? ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. కాన్స్టిట్యుయెన్సీ? మదిర నియోజకవర్గం. మదిర కాన్స్టిట్యుయెన్సీ. సో, మన రైతు ఎన్ని ఎకరాలు? మొత్తం మనది ఎన్ని ఎకరాలు సార్? మేము 20 ఎకరాలు వేసి మొత్తం. 20 ఎకరాలు మిరప వేస్తారు. మొత్తం. ఇందులో మీరేసిన వెరైటీ మన ఉన్న వెరైటీ 117. ఎన్ని ఎకరాలు వేశారు సార్? ఇది 4 ఎకరాలు వేసాం. 4 ఎకరాలు వేశారు. సో, దీని యొక్క గుణగణాలు, తప్పులు, ఒప్పులు ఎలా ఉన్నాయి మీరు ఒకసారి మా రైతుల కోసం చెప్పండి. దీంట్లో తప్పులు ఉప్పులు అనేది ఏం లేదు కానీ కాపు దగ్గర కాపు బాగా వస్తుంది. అచ్చు కూడా 40 ఎంగళ మేము 32 ఎంగళ పెడితేనే కాయ అంత ఆగమయ్యేటట్టుంది. 40 ఎంగళ అచ్చు పెట్టాలి కంపల్సరీ. దీనికి మెయింటెనెన్స్ బాగా తక్కువ. దీనికి బొబ్బర అనేది రాలేదు అసలు మా ఊళ్ళో అసలు కూడా. ఎన్ని మందులు ఖరీదుల మంది కొట్టలేదు. పోయినసారి ఏరే మందులు వేసాం కానీ ఏరే పొలాలు విత్తనం అయితే అది అన్ని బొబ్బరే వచ్చింది పోయినసారి. ఈ సంవత్సరం మేము అన్ని విజయ్ బయట ఎక్కువ వేసాం 10 ఎకరాల దాకా. 10 ఎకరాలు కూడా బెస్ట్ అనిపించింది. బాగానే జమీందారు 5 వేసినాం, జాక్పాట్ 4 వేసినాం. 4 10 ఎకరాలు కూడా అంతా బాగానే ఉంది. కానీ మెయింటెనెన్స్ బాగా తక్కువ దీనికి. అసలు బొబ్బరు రాదు, తాళ్ళు లేదు. ఒక్క తాళ్ళు కూడా చూద్దామని ఎంత చెట్లు ఉన్నా సరే ఒక్క తాలుగా కూడా లేదు. ఇప్పుడు కాపు చెక్కన అన్ని జంటకాయలు వస్తుంది బాగా. ప్రతి ఒక్కసారి జంటకాయలు చూడండి. ప్రతి ఒక్కరి జంటకాయలు వస్తుంది. ప్రతి ఒక్కసారికి కొమ్మ గెనుగు కానీ రెండు కాయలు వస్తున్నాయి. ప్రతి ఒక్క చూసుకోండి. ప్రతి వేసుకోవాల్సిన రైతులు మరి ప్రతి ఒక్కరి ఎక్కడ తెచ్చారు సార్? మేము గెరకపాటు తెచ్చాం నరసింహారెడ్డి గారి దగ్గర. సార్ మన దగ్గర ఇప్పుడు మన ఇక్కడ జమీందారుకి సంబంధించిన అంటే విజయ్ బయోటెక్ సంబంధించిన ప్రతి వెరైటీ ఒక కంపెనీ సెకండ్ పాయింట్ అనుకోవచ్చు మనం. మన సార్ గారి షాపు. సో, ఒకసారి అడ్రస్ కూడా పేరన్నీ కనుక్కుందాం. ఎందుకంటే కొంతమంది లాస్ట్ ఇయర్ జమీందారు కావాలని కొంతమంది 1000 రూపాయలు తెచ్చుకున్నారు. కొంతమందికి 600 కూడా తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఆ తెచ్చుకున్న ఫార్మర్స్ ఫైండ్ అవుట్ చేస్తే డూప్లికేట్ విత్తనాలు వచ్చినాయి. సో, మీరు మోసపోకుండా నమ్మకమైన వాళ్ళ దగ్గరే మీరు విత్తనాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందులో ఎస్పెషల్లీ మన విజయ్ బయోటెక్‌కి సంబంధించి డైరెక్ట్ మరొక ఆత్మ లాంటి వారు. ఎందుకంటే ఏ కంపెనీ సీడ్ డైరెక్ట్ చాలా వరకు మొత్తం ఇక్కడికే వస్తది. ఇక్కడ నుంచి మన రైతులు తీసుకుంటారు. ఫ్రాడ్ కాకుండా, చీటింగ్ లేకుండా, అవినీతికి ఆశపడకుండా చేసే మన రెడ్డి గారిని సార్. మీ పేరు సార్? నరసింహారెడ్డి, శీలం. నరసింహారెడ్డి గారు. మన షాపు అడ్రస్ అయితే చెప్పండి సార్ మన రైతుల కోసం. జస్వంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, గరికపాడు, వైరా మండలం, ఖమ్మం జిల్లా. ఓన్లీ విజయ్ బయోటెక్ ఒక్క మిర్చి విత్తనాలు మాత్రమే అమ్ముతాం. వేరే ఏ కంపెనీ విత్తనాలు అమ్మమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు సార్? ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల నుంచి ఇది అమ్ముతాం. ఓకే, ఇంకా అసలు వేరే ఆలోచన లేదు. వేరే కంపెనీలు అసలు మన దగ్గరికి రావు, అమ్మం మనం. ఓన్లీ విజేనే అమ్మరు. ప్రైస్ కూడా సూటబుల్ గానే ఉంటుంది కదా సార్? రైతులకు అనుకూలంగానే ఉంటుంది. అన్ని విధాలు అనుకూలంగా. అదంటే ప్రైస్ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మరొకసారి అడ్రస్ చెప్పండి సార్. గరికపాడు, వైరా మండలం, ఖమ్మం జిల్లా. పేరు శీలం నరసింహారెడ్డి. షాప్ పేరు జస్వంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఫోన్ నెంబరు 7396687089, 9441060765. చాలా చక్కగా నీట్గా క్లియర్గా చెప్పారు. మీకు ఈ బిట్టు చాలు. మీరు ఇక విజే అంటే మీరు వైరా పరిధిలో ఎవరున్నా సరే, ఖమ్మం పరిధిలో ఎవరున్నా సరే మీరు డైరెక్ట్గా వచ్చేసి షాప్ కూడా చెప్పారు. నంబర్ కూడా నేను మళ్ళీ డిస్ప్లే ఇస్తాను. మీరు ఫోన్ చేసి బుకింగ్లు కూడా మన పండగ తర్వాత బుకింగ్లు కూడా జరుగుతాయి. ఈ నెల 18వ తారీఖు ఇక్కడ మన జాక్పాట్లోను ఫీల్డ్ జస్వంత్ కూడా వేశారు. చాలా బాగుంది. జస్వంత్ కూడా ఇంకా టాప్ వెరైటీ ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్కి కొత్త వెరైటీ కోరుకునే వాళ్ళకి జస్వంత్ కూడా ఉంది. అది కూడా మన షాపులోనే సీడ్ అయితే దొరకడం జరుగుతుంది. ఇంకెక్కడా దొరకదు. సో సార్ మనకి ఎంతవరకు ఎన్ని క్వింటాలు వస్తుంది సార్? 35 నుంచి 40 క్వింటాలు ఇద్దాం అనుకుంటున్నాం. చూసే మీ తోటి రైతులు ఏమంటున్నారు? వాళ్ళు అంతే 40 క్వింటాలు, ప్రతి ఒక్క రైతు 40 క్వింటాలు ఇద్దాం. ఒకసారి కాపు చెప్పండి సార్.
కాపు మీరు ఇంతకుముందు వేసిన వెరైటీల కన్నా ఇది ఎక్కువ బాగా కాసింది, ఎక్కువ బాగా బాగా కాసింది. తాలుగా కూడా మెయిన్ ముఖ్య తాలుగా లేదు, బొబ్బర వైరస్ కూడా లేదు అసలు మంగళ, వైరస్ వైరస్ కూడా లేదు మంగళ, అసలు తాలు లేదు, తాలు లేదు, వైరస్ లేదు, వైరస్ లేదు. వర్షాలు పడ్డా కానీ అసలు మనకి వైరస్ తాలుగా చూడండి తాలు లేదు మంగళ. మరి 3 పాయింట్లే మనకు ముఖ్యం. ఒకటి వైరస్ బొబ్బరు, అదే వైరస్ బొబ్బర, తాలు, రెండోది తాలు, మూడోది వాతావరణం. వాతావరణం ఎట్టున్నా సరే 30 గంటలు అయితే ఈజీగా వస్తాయి, 35 గంటలు గట్టిగా పడేసింది. ఇక పిందెలు పూత ఇవన్నీ కలుపుకుంటే వచ్చేస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు రేపు ఇదే సేలో డైరెక్ట్ ఏ రైతు సోదరులైనా సరే నేరుగా జమలాపురం దగ్గర నాగేశ్వర రెడ్డి గారి పొలంలో ఫీల్డ్ పెడుతున్నాం, వచ్చి లైవ్ లో చూసుకోవచ్చు. చేనే చూసుకొని జనవరి 18 ఫీల్డ్ ఉంటుంది, మీరు వచ్చి చూడొచ్చు. చేనంతా మీకు ఎలా ఉంది వీడియో కాకుండా లైవ్ లో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. కుదిరితే ఆ రోజు కూడా బుకింగ్ జరుగుతుంది, మీరు పేర్లు రాయించుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే ముందుగానే తీసుకుని పేర్లు రాయించుకోగలిగితే ఫస్ట్ స్టాక్ రాగానే మీకు వెళ్ళిపోద్ది, ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ ప్రయత్నం ప్రతి ఒక్క రైతు సేఫ్గా ఉండాలని మన ఆలోచన ఫస్ట్ నుంచి. సో సార్ అయితే 35 నుంచి 40 క్వింటాలు అంచనా, ఓవరాల్గా అయితే 30 క్వింటాలు అయితే కాసి కూర్చుంది. ఇక ఫర్దర్గా పిందెలు ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 35 నుంచి 40 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.